మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతిని గుంటూరులో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మాజీ మంత్రి నివాస గృహ సముదాయంలో నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువాడి గుండె చప్పుడికి ఒక క్రమశిక్షణ అనే నినాదాన్ని కట్టుబడిన వ్యక్తే ఎన్టీఆర్ అని, నేడు ఆయన జన్మదినాన్ని ప్రపంచమంతా జరుపుకోవడం చాలా సంతోషమని, ఇలాంటి గొప్ప నాయకులు 1000 సంవత్సరాలకు ఒకసారి జన్మిస్తారని చరిత్ర చెప్తోందని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఒకే ఒక నినాదంతో పేదలకు మంచి చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన సేవలను కొనియాడారు. తెలుగు సినిమా జీవితంలో స్వర్ణయుగంగా చెప్పబడి మహానటుడు, తెలుగువారికి ఒక గర్వకారణం, తెలుగుదనానికి తత్వం నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి, ప్రపంచంలో తెలుగువారందరూ కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆ మహానటుడు తెలుగువారి కీర్తి ప్రతిష్టలు పంచడమే కాకుండా ఒక క్రమశిక్షణకి, ఒక పేదవారి గుండె చప్పుడికి నినాదంగా నిలబడిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన జన్మదినం రోజు వాడవాడల ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవటం నిజంగా ఆయన అభిమానులుగా మేమందరం కూడా సంతోషిస్తాం. అలాంటి గొప్ప నటుడు 1000 సంవత్సరాలకు ఒకసారి అలాంటి తెలుగువాడు పుడతాడని చరిత్ర చెప్తా ఉంది. అంత గొప్ప నటుడు. అలాంటి మనిషి మళ్ళీ ఈ భూమి మీద జన్మించాలంటే మళ్ళీ ఒక 1000 సంవత్సరాల కలిగిన వాళ్ళకి ఒక నానుడు. అంత గొప్ప వ్యక్తి తెలుగువారి గుండె చప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారికి మా గుండె నివాళి. అదేవిధంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళుగా అనే ఒక నినాదంతో పేద ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక మహాపురుషుడు నందమూరి తారక. ఆయనకు ఒక రాజకీయ సిద్ధాంతాలు తెలియకపోయారు. పేదవాళ్ళ ఆకలి మంటలు తీర్చాలి, మహిళల హక్కులు కాపాడాలి, దళితుల హక్కులు కాపాడాలి, ట్రైబల్స్ హక్కులు కాపాడాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కోసం పరితపించినటువంటి మహాపురుషుడు మన కళ్ళ ముందు వెళ్ళినటువంటి ఒక గొప్ప వ్యక్తి నందమూరి తారక. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఒక సంచలన విజయం సాధించి ఈరోజు రాష్ట్రంలో ఒక అధికార పార్టీగా అనేక సంవత్సరాలు తెలుగు ప్రజలు సేవ చేసిన కనుక తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తి ఏ విధంగా పనిచేస్తుందో, ఏ విధంగా ఆయన తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాలలో ఒక కీలక భూమికి పోషిస్తుందో ఈరోజు మనం చూస్తాం. ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం కీలక స్థానంలో ఉందంటే దానికి కారణం నందమూరి సందర్భంగా ఈరోజు మహారాజు మహాత్మంతా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని తెలుగు ప్రజలు గర్వించే విధంగా కొత్త పాలసీలు తీసుకోవాలని చెప్పి మన తెలుగుదేశం యంత్రాంగానికి నారా లోకేష్ గారికి పార్టీ పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం లేని శూన్యతను కల్పిస్తారు. రాజకీయాల్లో మంచి ప్రతిపక్షం ఉండాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలి. కానీ రాజకీయాల్లో ఒక దుస్సాంప్రదాయాన్ని నెలకొల్పడం వల్ల గత 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు వైసీపీ పార్టీ దుస్సాంప్రదాయాన్ని కొనసాగించడం వల్ల అది నైతికత కోల్పోయి ఒక చెడ్డకు అవినీతి, దుర్మార్గం, దుర్భాషలు, విలువలు లేని రాజకీయాలు, దౌర్జన్యపూరితమైన రాజకీయాలు చేసి ప్రజలు చిక్కాలనుకునేది వైసీపీ పార్టీ. ఆ పార్టీ రాజకీయ ఎవరికి మీద ఉండటం వల్ల బలమైన ప్రతిపక్ష నిర్మాణం జరగట్లేదు. కూటమి ప్రభుత్వం బాగా పనిచేయాలి, కూటమి ప్రభుత్వం ఆశించిన విధంగా పనిచేసి ప్రజలకు మన్ననలు పొందుతూ ఉంది. అదేవిధంగా బలమైన ప్రతిపక్షం కూడా ఉంటే రాజకీయాల్లో హెల్దీ వాతావరణం